ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు బర్త్ బాస్ డైరీస్. ఇంకా మీలో మన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఫన్ ఉంటుంది. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. అది చిన్న పాయింటే అవ్వచ్చు, కానీ చాలా మందికి డెప్త్‌గా టచ్ అవుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మనం ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు, ఆ కొత్త వర్క్ కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు స్ట్రేంజర్స్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. కానీ మన వాళ్ళ నుంచి మటుకు ఆ సపోర్ట్ రాదు. అది ఈగోనా? లేక యాటిట్యూడా? ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఈ వీడియోలో మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ ఈగో అండ్ యాటిట్యూడ్. మనకి లైఫ్‌లో చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారండి. మనం చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూనే ఉంటాం. కొంతమంది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. కొంచెం పెద్దయ్యాక కాలేజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇంకొంచెం పెద్దయ్యాక బీటెక్ క్లాస్‌మేట్స్ అవ్వచ్చు. లేదా వర్క్ చేసేటప్పుడు ఆఫీస్‌లో కొలీగ్స్ అవ్వచ్చు. వీళ్ళందరికీ మనం ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం. అండ్ అందరితో ఒక ఎమోషన్ ఉంటది. వాళ్ళు కొంతమంది హైబర్ టైప్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్‌లోకొచ్చేస్తే మీ అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా నేను ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. అండ్ మీ హెల్ప్‌తో మంచి రీచ్ వస్తుంది. కామెంట్స్ వస్తున్నాయి. లైక్స్ వస్తున్నాయి. అన్నీ బానే ఉన్నాయి. నేను చూస్తూ ఉన్నాను. నాకొక మంచి అబ్జర్వేషన్ ఒకటి చేశానండి. ఎందుకంటే మనం జనరల్‌గా ఏదైనా కొత్త పని చేసినప్పుడు మనం వాటి అనలిటిక్స్ అవన్నీ చూసుకుంటాం కదా! ఈ అబ్జర్వేషన్‌లో నేను ఒకటి గమనించాను. మాక్సిమం నాకు లైక్స్ గాని, సబ్‌స్క్రైబర్స్ కానీ అన్నోన్ పర్సన్ నుంచే వస్తున్నాయి. హానెస్ట్‌లీ అండి, ఎ బిగ్ థాంక్స్ టు ద స్ట్రేంజర్స్. ఎందుకంటే వాళ్ళకి నేనెవరో తెలీదు. ఎక్కడుంటానో తెలీదు. ప్రాబబుల్లీ వాళ్ళు నా ఫేస్‌ని ఫస్ట్ టైమ్ వాళ్ళ మొబైల్ స్క్రీన్ మీద చూసుండొచ్చు. లేకపోతే ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద చూసుండొచ్చు. లేకపోతే వాళ్ళ టీవీలో చూసుండొచ్చు. తప్పితే నేనెలాంటిది ఏమీ తెలీదు. కానీ వాళ్ళు నా ఎఫర్ట్స్‌ని గుర్తించి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వన్స్ అగైన్ ఎ బిగ్ థాంక్స్ టు ద స్ట్రేంజర్స్. కానీ అండి, నన్ను డిసప్పాయింట్ చేసిన పాయింట్ ఏంటో తెలుసా? నేను ఎవరైతే వీళ్ళు మనవాళ్ళు, మనకి సపోర్ట్ చేస్తారు అని అనుకున్నానో, మేబీ అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా. నేను ఎవరైతే మనవాళ్ళు అని మనం ఫీల్ అయ్యానో చెప్తారు. వీడియోస్ చూస్తున్నారు, "అరే! వీడియో ఇలా చెయ్యి, వీడియో అలా చెయ్యి, చాలా బాగున్నాయి" అని అన్నీ చెప్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ బటన్ దగ్గరకొచ్చేసరికి మటుకు వాళ్ళ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఎందుకంటారు? వేరే వాడు గనుక ఎవరైనా వీడియో చేస్తే వితౌట్ ఏ సెకండ్ థాట్ మనకు ఆ వీడియో నచ్చితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఇంకా బాగుంటే ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారు. కానీ అదే మనవాడు చేస్తే మటుకు, "అరే! ఏముందిరా లైట్‌రా, ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చు, ఇంకొన్ని చేంజెస్ చేయొచ్చు. వీడేంటి సడెన్‌గా ఇలా చేస్తున్నాడు." ఇలా డిఫరెంట్ కామెంట్స్ పాస్ అవుతాయి. ఎందుకంటారు? ఇందుకు రీజన్ ఏంటో తెలుసా? యాటిట్యూడ్, ఈగో, హ్యూమన్ సైకాలజీ. ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. యాటిట్యూడ్, ఈగో, హ్యూమన్ సైకాలజీ. యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసా? వాడి దగ్గరికి మనం వెళ్లి, "అరే! నాకు సపోర్ట్ చేయరా, ఇది చేయరా" అని మనం వాడిని అడగాలి. వాడు చేయగలడు. కానీ వాడికి ఏదో అడ్డొస్తది. ఎందుకో తెలీదు. అది యాటిట్యూడ్. కానీ వాడికి చేయాలనున్నా వాడు చెయ్యడు. ఇంకా ఈగోస్ దగ్గరికొచ్చేస్తే, ఒకవేళ నేను వాడికి సపోర్ట్ చేశానే అనుకోండి. ఒకవేళ వాడు సక్సెస్ అయిపోతే నాలో ఇన్ఫీరియర్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. దీన్ని ఈగో అంటారు. లైఫ్‌లో ఒక ట్రూత్ ఉందండి. మనం ఏదైనా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినా గానీ, ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినా గానీ, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అది ఎప్పటినుంచి డే 1 నుంచి. అది సక్సెస్ అవుతుందా? లేదా? అని ఎవ్వడు ఏం పట్టించుకోడు. ఆ టైంలో మనతో నడుస్తాడు చూసాడా? ఎయిదర్ విన్ ఆర్ లూజ్. మన పక్కనే ఉంటాడు చూసాడా? వాడు నీ ట్రూ ఫ్రెండ్. కొంచెం ఛానెల్ రీచ్ వచ్చాక, ఫేమస్ అయ్యాక ఇంక స్టోరీస్ పెడతారనమాట. సపోర్ట్ మై ఫ్రెండ్, సపోర్ట్ మై ఛానెల్, లైక్ హర్ ఛానెల్, లైక్ హిస్ ఛానెల్. అలా ఎవరైతే ఎయిదర్ అమ్మాయైనా, అబ్బాయైనా ఒకవేళ వాడు సక్సెస్ అయ్యాడు అంటే ఎక్కడలేని సపోర్ట్ అంతా నీ దగ్గరే ఉంటది. కానీ అది సపోర్ట్ కాదండి. జస్ట్ స్టేటస్ మెయింటెనెన్స్. స్టేటస్ మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ పాష్‌నెస్. నా సర్కిల్‌లో గూడా ఒక యూట్యూబర్ ఉన్నాడు. నా ఫ్రెండ్ సర్కిల్ ఇలా ఉంటది అని వాళ్ళకొక స్టేటస్ మెయింటైన్ చేస్తారు చూసారా? ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్‌మెంట్. అంటే ఆ స్టేటస్ అంతా ఫాల్స్ స్టేటస్ అన్నమాట. ఏదో చూపించుకోవాలి అన్న సెన్స్‌లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు ముందు దూరం పెట్టేసేయండి. వాళ్ళ వల్ల ఎవరికీ యూజ్ లేదు. అండ్ మోస్ట్‌లీ మీకైతే అస్సలు యూజ్ లేదు. మీ స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉంటుంది చూసారా? మీరేదైనా కొత్త వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒకవేళ నేనే ఉన్నాననుకోండి, యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నా వీడియోకి ఒక లైకే వచ్చింది ఆర్ ఒక కామెంటే వచ్చింది. ఆ టైంలో నీతో ఉండి నీకొక మోటివేషన్ ఇస్తాడు. "బ్రో పర్లేదు, ట్రై చెయి. వస్తే వచ్చింది లేకపోతే లేదు. ఏదో ట్రై చేయాలనుకున్నా యూ హావ్ టు డూ సంథింగ్. డోంట్ బి బ్యాక్వర్డ్" అని చెప్పి అంటాడు. అలాంటి వాడిని నిజంగా మీ లైఫ్‌లో గనుక ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు యూ ఆర్ ట్రూలీ లక్కీ అండి. బై గాడ్స్ గ్రేస్ నా లైఫ్‌లో కూడా ఒకళ్ళిద్దరు ఉన్నారు.
ఐఎమ్ వెరీ లక్కీ అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. మేబీ మీ లైఫ్‌లో కూడా ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. యాక్చువల్‌గా నేను ఈ వ్లాగ్ ప్లాన్ చేయలేదండి. నేను నెక్స్ట్ వ్లాగ్ ఏం చేద్దామా అని నేను చూస్తూ ఉన్నప్పుడు నేను నైట్ ఎందుకో సడెన్‌గా నా యూట్యూబ్ స్టూడియోలో నా అనలిటిక్స్ చూసాను. చూస్తుంటే నేను సడెన్‌గా ఈ చైన్ గమనించి ఐ వాంట్ టు షేర్ విత్ యూ అనమాట. నిజంగా ఈ యూట్యూబ్ అనే కాదు, ఏ పని చేసినా మనం మన ఫ్రెండ్స్ కన్నా మన సర్కిల్‌లో కన్నా బయట వాళ్ళ నుంచి ఎక్కువ సపోర్ట్ వస్తది. ఎందుకంటానంటే ఇందుకే. మోస్ట్‌లీ ఇన్ఫీరియర్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఎయిదర్ వాడు చేయలేక మిమ్మల్ని చేస్తున్నా, అరే నేను చేయలేని వాడు చేస్తున్నాడనే ఫీలింగ్ ఒకటి ఉండొచ్చు. చెప్పా కదా! డిఫరెన్స్ బిట్వీన్ ఈగో అండ్ యాటిట్యూడ్ అని. యాటిట్యూడ్ అంటే ఏం లేదండి. ఇందాక నేను చెప్పినట్టు వాడు చేయగలడు. కానీ వాడిని మనం ఒకటికి 10 సార్లు అడగాలి. ఈగో అంటారా? మీరెక్కడ సక్సెస్ అయిపోతే ఎందుకంటే మీ క్లోజ్ సర్కిల్ కదా! నీ పక్కన తిరిగేవాడు నీకన్నా సక్సెస్ అయితే నువ్వు చూడలేవు. జనరల్‌గా ఒక సేయింగ్ ఉంటది. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. కానీ మనకంటే ఎవరు బాగుండకూడదు. అర్థమవుతుందా మీకు? ఇది అన్నమాట ఇండియన్ సైకాలజీ. ఇది ఇప్పటి నుంచి కాదు. మేబీ నేను ఇప్పుడు ఫేస్ చేశానేమో నాకు తెలుస్తుందేమోలే గానీ, ఈ ఒక్క వర్క్ అనే కాదండి. ఏ ఫీల్డ్‌లో అయినా గానీ ఇది చాలా కామన్ ఉంటది. నాకెందుకో షేర్ చేయాలనిపించింది. మీకు గూడా ఇలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసుంటే ఆర్ మీ లైఫ్‌లో కూడా ఇలా స్ట్రగుల్ అయ్యి ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. అట్‌లీస్ట్ ఆ స్టోరీస్ విన్ అయినా ఇంకొంతమంది డీమోటివేట్ అవ్వకుండా ఏమైనా కొత్తగా ట్రై చేస్తారనేది నా ఫీలింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సీ యూ ఆల్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో.